గత 24 గంటల్లో ఇండియాలో ఏం జరిగిందో చూసేద్దాం. హిడెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ అదాని ఇండస్ట్రీస్ మీద నిన్న ఈవినింగ్ ఒక రిపోర్ట్ అయితే తన వెబ్సైట్లో పెట్టింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే అదాని కంపెనీస్కి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదర్ కంట్రీస్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్లో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మదాబీ బూచ్ అండ్ తన హస్బెండ్ దావల్ బూచ్ ఇద్దరికి స్టేక్ ఉంది ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో అని చెప్పేసి ఆ రిపోర్ట్లో అయితే సంచలన ప్రకటన అయితే చేసింది. వైనాడులో జరిగిన వరదలకి చాలా మంది అయితే చనిపోయారు. అలానే నియర్లీ 100 మంది అయితే ఇప్పటికీ కనిపించట్లేదు, మిస్ అయ్యారు. నిన్నైతే అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే వైనాడు విజిట్ చేశారు. కేరళకి 100% కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ప్రామిస్ చేశారు. బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ ప్రొటెక్షన్ వల్ల బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అయితే రిజైన్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన ప్రొటెస్ట్లో వాళ్ళు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్కి